గ్రంథం పరుసవేది. ఆథర్ పాలో కోల్హో. 85 మిలియన్ ప్రతుల అమ్మకాలు. పిరమిడ్స్ అడుగున దాగి ఉన్న నిధుల అన్వేషణలో తన మాతృదేశం స్పెయిన్లో ఆండలూసియా నుంచి ఈజిప్ట్ ఎడారులకు ప్రయాణం సాహసించిన శాంటియాగో అనే ఒక గొర్రెల కాపరి కథ. సరళమైన పటుత్వంతో మనసును మదించే వివేచనతో సాగే పయనం. దారిన అతను ఒక జిప్సీ వనితను, తనను రాజుగా చెప్పుకునే ఒక పెద్ద మనిషిని, ఒక రసవాదిని కలవస్తాడు. అందరూ శాంటియాగోకు అతని అన్వేషణకు గమ్యాన్ని సూచిస్తారు. అక్కడ ఉన్న నిధి ఏమిటో ఎవరికీ తెలియదు. దారిలో ఎదురయ్యే అవాంతరాలను శాంటియాగో అధిగమించగలడో లేదో అంతకంటే తెలియదు. కానీ ప్రాపంచిక వస్తు అన్వేషణలో మొదలైన పయనం అంతరంగ సంపద గుర్తించటంగా అవతరించుతుంది. శాంటియాగో కథ ప్రగాఢమైన మానవత్వం చిందించి దీర్ఘాలోచనలు రేకెత్తించే వివేచన సాగరం. మనలను మార్చివేయగల మన కలల అనంత శక్తికి, మన గుండె చప్పుడు వినవలసిన అగత్యానికి నిదర్శనం. పాలో కోల్హోతో ముఖాముఖి. బిలీఫ్ నెట్ తరపున లారా షీహెన్. మతము, ఆధ్యాత్మికత, ఉత్సాహ ప్రోత్సాహాలు అన్నింటికీ బహుమత విశ్వాసాలకు చెందిన వెబ్సైట్ www.beliefnet.com. ఈ వ్యాసం www.beliefnet.comలో ప్రప్రథమంగా దర్శనమిచ్చింది. వారి అనుమతితో ఇక్కడ ఉపయోగించబడింది. అన్ని హక్కులు ఆరక్షితాలు. బ్రెజిల్ రచయిత పాలో కోల్హో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక రచయితలలో ఒకరు. అత్యుత్తమ అమ్మకాలకు పేరు పొందిన ఆయన రచనలు అనేక భాషలలోకి అనువాదమయ్యాయి. ఆయన రచనలు పరుసవేది, ద ఆల్కెమిస్ట్, క్రాంతియోధుడి కరదీపిక, మాన్యువల్ ఆఫ్ ది వారియర్ ఆఫ్ లైట్, వెరోనికా ఆత్మహత్య, వెరోనికా డిసైడ్స్ టు డై, జీవితంలో అన్ని కోణాలను, ప్రేమ, మ్యాజిక్, ఆత్మహత్య, జీవిత పరమార్థం అన్నింటినీ స్పృశిస్తాయి. ఇటీవల పాలో కోల్హో ఫ్రాన్స్ నుంచి బిలీఫ్ నెట్తో ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన తన ఆధ్యాత్మిక అన్వేషణ గురించి, తన పాఠకుల అన్వేషణ గురించి మాట్లాడారు. పరుసవేదిలో మీరు విశ్వాత్మను గురించి ప్రస్తావిస్తారు. అసలు అది ఏమిటి? దానికి మతంతో, ఆధ్యాత్మికతతో సంబంధం ఏమిటి? ప్రశ్న. జవాబు. మొదట మతము, ఆధ్యాత్మికత విడివిడిగా చూద్దాం. నేను క్యాథలిక్ను. నాకు మతము అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం. అదే విశ్వాసం కలిగిన వారితో కలిసి సామూహిక ప్రార్థన. చివరికి అన్ని మతాలు ఒకే వెలుగు దిశగా తిరుగుతాయి. ఆ వెలుగుకు మనకు మధ్యలో చాలా నియమాలు ఉంటాయి. ఆ వెలుగు ఇక్కడ ఉన్నది. దాన్ని అనుసరించడానికి ఎటువంటి నియమాలు లేవు. ప్రశ్న. బిలీఫ్ నెట్వర్క్ తరపున లారా షీహెన్ అనే ఆమె ప్రశ్న వేస్తున్నారు. ఇందులో రసవాది పాత్ర. ప్రతి వస్తువుకు, రాళ్ళు, నీళ్లు వంటి జడ పదార్థాలకు కూడా ఒక ఆత్మ ఉన్నది అంటుంది. మీరు ఆ విషయం నమ్ముతారా? సమాధానం. మన ఎదురుగా ఉండి మనకు కనపడే ప్రతి ఒక్క వస్తువు సత్యం యొక్క దృశ్య అంశ అని నా నమ్మకం. మన ఉద్వేగాలు, అనుభూతులు ఆ సత్యం యొక్క అదృశ్య అంశాలు. ప్రపంచాన్ని గురించి ఇది మన అవగాహన. కానీ విలియం బ్లేక్ చెప్పినట్లు భగవంతుడు ఇసుక రేణువులోనూ పుష్పంలోనూ కూడా ఉన్నాడు. ఈ శక్తి సర్వత్రా ఉన్నది. ప్రశ్న. అన్ని ఆత్మలు ఒకటేనా, లేకపోతే మానవ ఆత్మలు ఏ విధంగానైనా భిన్నమా? సమాధానం. అంతా ఒక్కటేనని నా నమ్మకం. అలా అని చెప్పిన తర్వాత నా జీవితంలో నాకు తెలియని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నేను అడగటం ఆపివేశాను. జీవితం తొలి రోజుల్లో నేను ప్రతిదానికి సమాధానం వెతికాను. కానీ ప్రతి ఒక్కదానికి సమాధానం దొరకదు అని ప్రస్తుతం రాజీ పడ్డాను. ఇది చాలా నిగూఢమైన ప్రశ్న. దానికి సమాధానం నా దగ్గర లేదు.
నేను సజీవంగా ఉన్నానని, నా జీవితంలో ఏదో ఆవిర్భావం జరుగుతుందని, అదే భగవంతుడని మాత్రమే నాకు తెలుసు. నేను లోగానో లేదా ఆ తర్వాతనో జీవితాన్ని అర్థం చేసుకుంటానని నాకు తెలుసు. నేను లోగానో లేదా ఆ చనిపోయిన తర్వాతనో జీవితాన్ని అర్థం చేసుకుంటానని నాకు తెలుసు. నేను మంచి సమాధానాల కోసం కాక మంచి ప్రశ్నల కోసం వెతుకుతాను. ప్రశ్న: తర్వాత మనం ఇంకా తెలుసుకోవచ్చును అంటారు మీరు. జీవితానంతరం కొన్ని విషయాలు జరుగుతాయంటారా? సమాధానం: పాలో కలుహో. సమాధానం: మనం రూఢీగా ఏది చెప్పలేము. నాకు కాలం మీద కూడా నమ్మకం లేదు. మనము చనిపోయినప్పుడు అని మీరు అంటున్నారు. జీవనం కొనసాగించడానికి కాలం కూడా ఒక పరికరం మాత్రమే. అది అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్న ఈ క్షణంలో కూడా ఈ విషయం సృష్టి లయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం సృష్టి లయాలు జరుగుతూనే ఉన్నాయి. గతం భవిష్యత్ జీవితాలు నేను జీవిస్తున్నాను. ప్రస్తుతం తను ఏమి చేసినా ఈ సంభాషణతో సహా గత జీవితాలను, భవిష్యత్తులో రాబోయే జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేను మరణాంతర జీవితంలో నమ్ముతాను, కానీ అది అంత ముఖ్యమని నేను అనుకోను. మనం మరణాంతర జీవితం ఇప్పుడే జీవించుచున్నామని అర్థం చేసుకోవటం ముఖ్యం. ప్రశ్న: కాలాన్ని గురించి భావన మనసులో నుంచి తొలగించాలని అంటారా? సమాధానం: కాలాన్ని గురించిన భావన తొలగించడానికి ప్రయత్నించాలి. ప్రకృతితో కానీ మరొక వ్యక్తితో కానీ గాఢమైన ప్రేమలో పడితే అది మెరుపులా మెరుస్తుంది. అప్పుడు అంతా నిత్యమో అని కాలం అంటూ ఏమీ లేదని అర్థం చేసుకుంటారు. అప్పుడు అంతా నిత్యమో అని కాలం అంటూ ఏమీ లేదని అర్థం చేసుకుంటారు. ప్రశ్న: పరుసవేది ఉపోద్ఘాతంలో మీరు జీవన రాహిత్యాన్ని గురించి వర్ణించారు. బహుశా ఈ భావన జీవనరాహిత్యాన్ని గురించిన మీ భయాన్ని అధిగమించడంలో సహాయపడింది అనుకుంటాను. సమాధానం: అవును, మరణ భయం కలిగిన మాట నిజమే. శాంటియాగో అధికం పోస్టెలా యాత్రకు వెళ్ళినప్పుడు ఒక అభ్యాసం చేయవలసి వచ్చింది. అప్పుడు మరణాన్ని ముఖాముఖి ఎదుర్కొన్నాను. ఆనాటి నుంచి మరణం అంటే జీవితానికి ముగింపు కాదని గ్రహించాను. అది నా సన్నిహిత స్నేహితుడు కూడా. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, మంచుతో నిండిన ఈ పర్వతాలను చూస్తున్నప్పుడు కూడా ఆమె నిత్యము నిరంతరమున పక్కనే ఉన్నది. ప్రశ్న: మీ మరణం మీ పక్కనే కూర్చుని ఉన్నదా? సమాధానం: అవును, నా పక్కనే, నా ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నది. మరణం నాకు ఒక అందమైన స్త్రీలాగా గోచరిస్తుంది. ప్రశ్న: ఆమె ఏమంటున్నది? సమాధానం: ఆమె నేను నిన్ను ముద్దాడబోతున్నాను అంటున్నది. నేను అప్పుడే కాదు, ప్లీజ్ అంటాను. అప్పుడు ఆమె అంటుంది, సరే ఇప్పుడు కాదు, సావధానంగా ఉండి ప్రతిక్షణం ఉత్తమోత్తమంగా జీవించు, ఎందుకంటే నేను నిన్ను తీసుకుని పోబోతున్నాను. నేను అలాగే. జీవితంలో అత్యుత్తమమైన సలహా ప్రతి క్షణము సంపూర్ణంగా జీవించు, ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటాను. ప్రతి క్షణము సంపూర్ణంగా జీవించు అని సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటాను. ప్రశ్న: ఒకచోట మీరు క్యాథలిక్ అని చెప్పారు, మరొక చోట మీ యూదు పెంపకం కొన్నిసార్లు బాధాకరం అనిపించింది అన్నారు. మీ ఉద్దేశంలో మత వ్యవస్థతో సమస్యలు ఏమిటి? మత సమస్య విలువ ఏమిటి? సమాధానం: విలువల మాటకు వస్తే అక్కడ మీకు క్రమశిక్షణ, సామూహిక ప్రార్థన, దివ్యత్వం పట్ల అనకువ అలవాటు అవుతాయి. అయితే ప్రతి ఒక్క మతము, క్యాథలిక్ మతముతో సహా తాము చెప్పేదే పరమసత్యం అంటుంది. అప్పుడు మీరు చేసే పనులన్నింటికీ మీరు ప్రీస్టు, ముల్లా, రబీ లేదా అటువంటి మరొకరి మీద భారం వేస్తారు. నిజానికి మీరు చేసే పనులన్నింటికీ మీరే బాధ్యులు. ప్రశ్న: వెరోనిక చావాలని నిశ్చయించుకున్నది అనే పుస్తకంలో ప్రతిరోజు ఒకే మాదిరిగా ఉండటంతో ఆమెకు విసిగెత్తింది. ఈ ఒకే మాదిరి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సమాధానం: ఒకసారి నన్ను ఎవరో అడిగారు, మీ చరమ లేఖనంలో ఏమి ఉండాలని మీ కోరిక?
పాలో కోల్హో సజీవంగా ఉన్నప్పుడు చనిపోయాడు అని నా సమాధానం. ఆ వ్యక్తి అదేమి సమాధానం? ప్రతి ఒక్కరూ సజీవంగా ఉన్నప్పుడే చనిపోతారు అన్నారు. నేను కాదు, అది నిజం కాదు అన్నాను. ఒకే పద్ధతి పునరావృతం అవుతూ ఉంటే మీరు సజీవంగా లేరని అర్థం. సజీవంగా చనిపోవాలి అంటే మీరు సాహసాలు చేయాలి, మీ మూల్యం చెల్లించాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని భయపెట్టే పనులు కొన్ని చేయవలసి వస్తుంది. అవి చేయటమే ఆ సాహసం. ప్రశ్న: జనం శకునాలను గమనించాలి అంటారు మీరు. మీ ఉద్దేశంలో శకునాలు అంటే ఏమిటో వివరించగలరా? జవాబు: శకునాలు అంటే దేవుడు మీతో సంభాషించే వ్యక్తిగతమైన భాష. నా శకునాలు మీ శకునాలు ఒకటి కాదు. అవి విచిత్రమైన వ్యక్తిగత భాష. అది మీ విధికి దారి చూపుతుంది. వాటిలో తర్కం ఉండదు. అవి సూటిగా మీ గుండెతో మాట్లాడుతాయి. మీరు ఏదైనా ఒక భాష నేర్చుకోవాలి అంటే తప్పులు చేయటం ఒక్కటే మార్గం. నా వంతు తప్పులు నేను చేశాను. అప్పుడు నాకు దారి చూపే సంకేతాలను అర్థం చేసుకోసాగాను. దేవుడు ఈ మౌనస్వరం నా గమ్యానికి దారి చూపుతుంది. దేవుడి ఈ మౌనస్వరం నా గమ్యానికి దారి చూపుతుంది. ప్రశ్న: పరుసవేది అనుకూల సూత్రం గురించి చెబుతుంది. అది ఆరంభంలో అదృష్టం వంటిది. ఈ ఆరంభంలో అదృష్టం ఎన్నడూ అనుభవంలోకి రాని వారికి వారి కలను వెంటాడిన ప్రతిసారి వారికి అడ్డుగోడ ఎదురైంది. మీరు ఇచ్చే సందేశం? జవాబు: మళ్ళీ ప్రశ్నించండి. నవ్వు. భగవంతుడు నిర్దేశించిన మీ గమ్యానికి మీరు నిజంగానే దగ్గరగా ఉంటే ఆరంభంలో అదృష్టం మీ అనుభవంలోకి వస్తుంది. ప్రశ్న: 11 నిమిషాలలో మీరు లైంగికతను, ఆధ్యాత్మికతను ఉన్నత స్థాయికి చేర్చాలని చెబుతారు. ఇది ఎలా సాధ్యం? లైంగికత అంటే భౌతికంగా దేవుడి ఆవిర్భావం. అది ఒక వరం, పాపం కాదు అని అంగీకరించటం. నా దృష్టిలో మానభంగం, చిన్నారుల మీద కామ ప్రవృత్తి అతిహేయమైన విషయాలు. ఇవి రెండూ తప్ప సృష్టి కార్యంలో మీరు స్వతంత్రులు. మీరు ఆ విషయంలో ఎలా నడుచుకుంటారు అనేది మీ ఇష్టం. లైంగికత చుట్టూ సదా అనేక అభ్యంతరాలు ఉంటాయి, కానీ నేను అది పాపమని అనుకోను. ఈ భూమి మీద మన జీవనానికి దేవుడు చూపిన ప్రప్రథమ మార్గం లైంగికత అని నా ఉద్దేశ్యం. ఆ ప్రేమ శక్తిని భౌతిక స్థితిలో ఆనందించడానికి ఇది ఒక్కటే మార్గం. ప్రశ్న: లైంగికతను సవ్యంగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో భగవంతుడి ఆవిర్భావానికి తోడ్పడుతుంది అని మీ ఉద్దేశ్యం? జవాబు: నిస్సందేహంగా. అర్థం చేసుకోవడమే కాదు, అభ్యసించటం కూడా. రచయిత ఆత్మకథ. పాలో కోల్హో ఆత్మకథ. పాలో కోల్హో 1947 ఆగస్టులో రియోలో జన్మించారు. ఆయన తండ్రి పెడ్రో కీమా కోల్హో డిసౌజా ఒక ఇంజనీరు. ఆయన భార్య లిజియా ఒక ఇల్లాలు. చిన్నతనంలో పాలో ఒక కళాకారుడు కావాలని కలలు కన్నాడు. ఆయన మధ్యతరగతి కుటుంబం ఆయన మీద కోపగించింది. ఆడంబరం శూన్యమైన యూదు పాఠశాల పరిసరాలలో ఆయన తన అసలు అభిరుచిని కనుగొన్నాడు, రచయిత కావాలని. కానీ పాలో తల్లిదండ్రులు వేరే మార్గం ఎంచి ఉంచారు. ఆయనను రచనాభిమానం నుంచి దారి మళ్లించాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు అది ఒక మానసిక వ్యాధి అనుకున్నారు. 17 సంవత్సరాల వయసులో పాలో కోయిలో తండ్రి అతనిని మానసిక చికిత్సాలయంలో ఒకసారి కాదు 2 సార్లు చేర్పించారు. అక్కడ అతను ఎలక్ట్రిక్ షాక్ చికిత్స సహించవలసి వచ్చింది. అతను ఒక నాటక బృందంతో చేరి పాత్రికేయుడిగా పనిచేయటం మొదలుపెట్టినప్పుడు అతని తల్లిదండ్రులు మరొకసారి అతన్ని ఆ మానసిక చికిత్సాలయానికి తీసుకువచ్చారు. పాలో కాలాతీత వ్యక్తిగా ఎప్పుడూ కొత్త విషయాలను వెంటాడుతూ ఉండేవాడు. 1968లో గొరిల్లా హిప్పీ ఉద్యమాలు సైనిక పరిపాలనలో ఉన్న బ్రెజిల్ను చుట్టుముట్టాయి. ఆధునిక రాజకీయాలను అభిమానించి పాలో శాంతి ప్రేమ తరంలో చేరిపోయాడు. కార్లోస్ కాస్నడా అడుగుజాడలలో ఆధ్యాత్మిక అనుభవాలను అన్వేషిస్తూ ఆయన లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. ఆయన నాటక రంగంలో పనిచేశాడు. పత్రికా రంగంలో వేలుపెట్టి 2001 అనే పేరున పత్రిక ప్రారంభించాడు. సంగీత నిర్మాత రావుల్ సిక్సాస్తో ఆయన
రావుల్ సీక్సాస్తో ఆయన గేయ రచయితగా చేరారు. 1973లో పాలో రావుల్ ఆల్టర్నేటివ్ సొసైటీ అనే సంస్థలో సభ్యులు అయ్యారు. ఈ సంస్థ వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు నిలిచింది. భావ ప్రకటన స్వేచ్ఛకు నిలిచింది. అక్కడ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల ఉద్యమంలో వారు అనేక హాస్య వల్లరుల శ్రేణి ప్రచురించారు. ఆ సంస్థ సభ్యులను నిరోధించి నిర్బంధించారు. 2 రోజుల తర్వాత ఒక సైనిక అనుబంధ సంస్థ సభ్యులు పాలోను ఎత్తుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఆ అనుభవం అతన్ని ప్రగాఢంగా కదిలించి వేసింది. 26 సంవత్సరాల వయసులో పాలో సాహసమైన జీవితానికి స్వస్తి చెప్పి సాధారణ జీవితం సాగించాలని నిశ్చయించుకున్నాడు. ఒక సంగీత పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ పని చేశాడు. రచన వ్యాసంగంలో వేలు పెట్టాడు. కానీ ఒక విచిత్ర నూతన వ్యక్తితో పరిచయం కలిగే అంతవరకు తీవ్రమైన ప్రయత్నం ఏమీ చేయలేదు. మొదటిగా ఆ వ్యక్తి అతని మనోపథంలో దర్శనమిచ్చాడు. 2 నెలల తర్వాత పాలో ఆమ్స్టర్డామ్లో ఒక కేఫ్లో ఆయనను కలుసుకున్నాడు. పాలో క్యాథలిక్ మతానికి తిరిగి వచ్చి మ్యాజిక్లో శ్రేష్ఠకరమైన భాగం అధ్యయనం చేయాలి అని సూచించాడు. ఆయన శాంటియాగో రహదారి మీద నడవమని పాలోను ప్రోత్సహించాడు. అది మధ్యయుగ యాత్రికుల బాట. ఆ యాత్ర పూర్తి చేసిన 1 సంవత్సరం తర్వాత 1987లో పాలో తీర్థయాత్ర ది పిల్గ్రిమేజ్ రచించారు. ఆ పుస్తకం ఆయన అనుభవాలను వర్ణించింది. సాధారణ వ్యక్తుల జీవితాలలో అసాధారణ అనుభవాలు కలుగుతాయి అని ఆయన కనుగొన్న రహస్యాన్ని కూడా వివరించింది. 1 సంవత్సరం తర్వాత ఆయన పూర్తిగా విభిన్నమైన రచన ఆల్కెమిస్ట్ రచించారు. తొలి ప్రచురణలో 900 ప్రతులు మాత్రమే అమ్ముడుపోయాయి. ప్రచురణ సంస్థ పునర్ముద్రణ చేయకూడదు అని నిశ్చయించుకున్నది. పాలో తన కలలకు నీళ్లు వదలలేదు. ఆయన మరొక ప్రచురణ సంస్థను వెతికి పట్టుకున్నారు. ఈ సంస్థ మునుపటి సంస్థ కంటే పెద్దది. ఆయన రచించిన బ్రెడా పత్రిక మాధ్యమాలలో చాలా ఆసక్తి రేకెత్తించింది. అప్పుడు ది ఆల్కెమిస్ట్, పిల్గ్రిమేజ్ పుస్తకాలు బెస్ట్ సెల్లర్ జాబితాలో చోటు చేసుకున్నాయి. బ్రెజిల్ సాహిత్య చరిత్రలో ఆల్కెమిస్ట్ అంటే పరుసవేది అన్నిటినీ మించి ఎక్కువ అమ్ముడుపోయింది. పాలో కథ అంతటితో ముగింపు కాలేదు. ప్రజా హృదయాలను స్పందించేసిన అనేక ఉత్తమ రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. ఒక పుస్తకాన్ని పాఠకుడికి చేర్చే రహస్య మార్గంలో అభిమానులు, ఉత్సాహికులు ఉండటం చాలా అవసరం. ఎందుకంటే రచయిత భావాలను, పదాలను చేరవేసేది వారే. ఈ నవలలో గొర్రెల కాపరి శాంటియాగో ఈ ప్రపంచం సుందర దృశ్యాల వెంట నడక సాగించడానికి సాయపడిన ది ఆల్కెమిస్ట్ అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు. పరుసవేది అభిమానులకు నా ధన్యవాదాలు. నాకు దొరికిన ఈ అవకాశంలో ఒక కథ చెప్తాను. నేను ఒక విల్లు అమ్ము ఉపయోగించి తరచూ ధ్యానం అభ్యాసం చేస్తాను. క్యూడో అనే జపాను పద్ధతి అది. ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ ధ్యానం అభ్యసించడానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ ఒక దారిన వెళ్ళాను. చివరికి ఒక సైనిక స్థావరం చేరుకున్నాను. అక్కడ సైనికులు నన్ను నిశితంగా పరిశీలించారు. నేను వారిని చూడనట్టు నటించాను. మనలను గూఢచారులు అనుకుంటారేమో అని మన భయం. నా దారిని నేను కొనసాగాను. చివరికి ఒక అనువైన స్థలం దొరికింది. నేను ధ్యానానికి పూర్వం చేయవలసిన ప్రాణాయామం ఆరంభించాను. అప్పుడు ఎదురుగా ఒక సాయుధ వాహనం నా వైపు రావడం గమనించాను. వెంటనే నేను ఆ సైనికులు అడగబోయే ప్రశ్నలకు ఆత్మరక్షణ సమాధానాలు ఆలోచించసాగాను. విల్లు ఉపయోగించడానికి నాకు అనుమతి ఉన్నది. అది సురక్షిత స్థానం. నేను అక్కడ ఉండటానికి అటవీ శాఖ అభ్యంతరం చెప్పాలి, కానీ సేన కాదు, వగైరా. కానీ ఒక కల్నల్ ఆ వాహనం నుంచి దిగివచ్చి ది ఆల్కెమిస్ట్ రచయిత నేనేనా అని అడిగారు. నేను అవును అని చెప్పగానే ఆయన తన బెరుకు వదిలి తనను గురించి చెప్పసాగారు. ఆయన సతీమణి కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారి సహాయం కోసం విరాళం ఇచ్చారు. ఆ చిన్నారి భారతదేశవాసి,
కానీ ప్రస్తుతం ఫ్రాన్స్ తీసుకువచ్చారు. ఆ చిన్నారిని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని ఉత్సుకతతో వారిద్దరూ ఆ చిన్నారి ఉన్న కాన్వెంట్కు వెళ్ళారు. అక్కడ ఆ చిన్నారి సన్యాసినుల పాలన పోషణలో ఉన్నది. ఆ దంపతులిద్దరూ ఆ మధ్యాహ్నం అక్కడ ఆనందంగా గడిపారు. కానీ వారు తిరిగి వెళ్ళడానికి బయలుదేరుతుండగా మదర్ సుపీరియర్ వచ్చి జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడానికి వారి దత్తపుత్రికకు సహాయం చేయాలని చెప్పింది. ఆ కల్నల్ తనకు ఆ రంగంలో అనుభవం ఏమీ లేదు అన్నారు. కానీ ఆ రాత్రి సాయం వేడుతూ దేవుని ప్రార్థించారు. కలలో ఒక దేవత ఆయనకు సమాధానం చెప్పింది. సమాధానం చెప్పే బదులు పిల్లలు ఏమి అనుకుంటారో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. నిద్ర లేచిన తర్వాత ఆ కల్నాల్ కొన్ని స్కూల్స్ దర్శించి అక్కడ విద్యార్థులను జీవితాన్ని గురించి వారు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో రాయమని అడగాలని నిశ్చయించుకున్నారు. వారి ప్రశ్నలన్నీ స్వంత దస్తూరిలో ఉండాలని చెప్పారు. పిరికితనం గల పిల్లలు తమ భావాలు ప్రకటించడానికి భయపడే అవకాశం ఉండదు. అందుకే ఈ ముందు జాగ్రత్త. మన అనుభవాల నేపథ్యం ఏదైనా సరే మన ప్రశ్నలు కూడా పిల్లల ప్రశ్నలాగానే ఉంటాయి. ఉదాహరణకు మనం చనిపోయినప్పుడు ఎక్కడికి పోతాము? కొత్త వాళ్ళని చూస్తే మనకు భయం ఎందుకు? ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? దేవుడిని నమ్మేవారికి కూడా ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఎలాగో చనిపోతాం కదా, మరి మనం ఎందుకు పుట్టినట్లు? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? దేవుడిని నమ్మిన వారి మాటలు దేవుడు వింటాడా? పేదరికం, వ్యాధులు ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ప్రశ్నలు. దేవుడు ఈగలను, దోమలను ఎందుకు పుట్టించాడు? మనం విచారంగా ఉన్నప్పుడు మనలను కాపాడే దేవత ఎందుకు ప్రత్యక్షం కాదు? మనం కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ద్వేషిస్తాం ఎందుకు? దేవుడు స్వర్గంలో ఉంటే చనిపోయిన మా అమ్మ కూడా అక్కడే ఉంది కనుక ఆయన సజీవంగా ఎలా ఉంటాడు? ఇలా ప్రశ్నలు పిల్లలు వ్రాసారు. 30 సంవత్సరాల క్రితం ది ఆల్కెమిస్ట్ రాసిన నాడు 30 సంవత్సరాల క్రితం ది ఆల్కెమిస్ట్ అంటే పరుసవైద్య రాసిన నాడు నేను మన ఉనికికి కారణం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఒక వేదాంత గ్రంథం రాసే బదులు నాలో ఉన్న చిన్నారితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. ఆ చిన్నారి ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలలో సజీవంగా ఉన్నది అనేదే ఆశ్చర్యకరమైన విషయం. ఈ పుస్తకం అనేక భాషలలోకి అనువాదం అయ్యింది. సుమారు 168 దేశాలలో ప్రచురణ అయ్యింది. జవాబు లేని ఈ ప్రశ్నలు జీవితాన్ని ఒక అద్భుతమైన సాహసయాత్ర చేస్తాయి అని చెప్పటానికి నాకు సహాయం చేశాయి. పాలో కోల్హో. తన గమ్యం తెలుసుకోవటమే మనిషి ఏకైక బాధ్యత. పరుసవేది నుంచి.